హాగరును మనం చూస్తే ఆశ్చర్యపోతాం. హాగరు పిల్లవాడిని తీసుకొని బెయేర్షెబా అరణ్యంలోకి వెళ్ళిపోయింది. పిల్లవాడితో వెళ్ళిపోయి ఆమె పిల్లవాడిని అక్కడ పడేసేసి ఆమె పిల్లవాడికి ఎదురు కూర్చొని, పిల్లవాడు ఏడుస్తూ ఉన్నాడు, ఈమె ఏడుస్తుంది. పిల్లవాడు ఏడుస్తూ ఉన్నాడు, ఈమె ఏడుస్తుంది. పిల్లవాడు ఏడుస్తూ ఉన్నాడు. పిల్లవాడు ఏడుస్తుంటే ఏం చేస్తుంది తల్లి? మామూలుగా మనమైతే కొడతాం. ఎందుకు ఏడుస్తున్నావు? కొడతాం. జాతకం ఎందుకు ఏడుస్తున్నావు? కొడతాం. తండ్రి కొడతాడు, తల్లి కొట్టింది. జత గమనించండి, పిల్ల ఏడుస్తుంటే మనం కొడతాం. వాళ్ళు ఏడుస్తున్నారంటే అనీజీగా ఉంది, ఆకలేస్తుందేమో, లేదంటే ఒళ్ళంతా చీదర పడుతుందేమో, ఒకవేళ కడుపులో నొప్పి ఉందేమో, మనకేమి తెలియదు. కానీ మనం ఏం చేస్తాం? వాళ్ళని లాగిచ్చి కొడతాం. చివరికి ఏమంటాము? సైతానోడా, చీపు తీసుకొని కొట్టిన తల్లులు లేరా తమ పిల్లలను? ఎంత దారుణం, ఎంత బాధాకరం. జత గమనించండి, ఇక్కడ ఏం చేస్తుందంటే